నమస్కారం. ఇవాళ ఈ ఘటన కందుకూరు నియోజకవర్గంలో గుడ్లూరు మండలం దార్కంపాడు గ్రామంలో జరిగినటువంటి ఈ దారుణాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళటానికి పాత్రికేయ మిత్రులు, మీడియా వాళ్ళందరూ కూడా మరి మీ దృష్టికి రాలేదా, రావడానికి అది ఆలస్యమైందా తెలియదు, కానీ మేము మిమ్మల్ని తప్పుపట్టే కంటే మీ ద్వారా అయినా ఇప్పటికైనా ప్రజలందరి దగ్గరికి చేరవేసి దీన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి దాన్ని అసలు జరిగింది ఏంటనేది మీ ద్వారా తెలియచేయాలనేది కూడా మా యొక్క విన్నపం. అయితే గత వారం రోజులుగా ఇది మెల్లిమెల్లిగా బయటకు వచ్చి, అంటే 15 రోజుల పాటు దీన్ని బయటికి రానివ్వకుండా చేశారు. ఈ వచ్చిన తర్వాత కూడా దీన్ని ఎలాంటి కథనాలు అల్లుతున్నారంటే, వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు, వాళ్ళ మధ్య జరిగింది చిన్నపాటి గొడవే, అదొక యాక్సిడెంట్ అని చెప్తున్నారు. సరే, మనందరికీ తెలిసినటువంటిది వేరు, వాళ్ళ దృష్టిలోనే మనం మాట్లాడుకుందామండి. ప్రాణ స్నేహితులు నాకు తెలిసి ఈ భూప్రపంచం మీద ఒకడినొకడైతే చంపుకోడు. మనకు తెలిసి అయితే ప్రాణ స్నేహితులు ఒకడికొకడు చంపుకోడు, ఒకడి ప్రాణానికి ఇంకొకటి ప్రాణం అడ్డేస్తారు. మరి అతను అంత ప్రాణ స్నేహితుడైతే చంపాల్సినంత దాకా ఎందుకు వచ్చింది అంటే, ఇది బూటకం, ఇది ఒక కట్టు కథ. ఏదైతే ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి కొన్ని మీడియాలు ఏవైతే ఉన్నాయో అది వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక అబద్ధం. ఆ అబద్ధాన్ని చుట్టూ ఒక కథ అల్లుతున్నారు. నాకు తెలిసి అయితే ఆ అమ్మాయితో ఇప్పుడు మాట్లాడిన పరిస్థితులను బట్టి చెప్తుందంటే, పూర్తిగా అతను ఒక దాదాపు రౌడీ షీట్ లేనటువంటి ఒక రౌడీ అండి. చంపినటువంటి హరిప్రసాద్ రౌడీ షీట్ ఒకటే లేదు. ఆ రౌడీ షీట్ కూడా ఎందుకు లేదంటే, అతని వెనకాల అంగబలం, ఆర్థిక బలం, అధికార బలం, మరది ఎమ్మెల్యే గారి తరపునే కానీ, వాళ్ళ సామాజిక వర్గం తరపునే కానీ, మరి ఇంకా ఇతరత్ర కారణాల వల్లే కానీ అతను ఆ బలాన్ని చూసుకుని ఈ పనిచేసేటువంటి తన దగ్గర కాంట్రాక్ట్ వర్క్ చేసేటువంటి లక్ష్మీనాయుడు యొక్క భార్యని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి తన దగ్గరికి రావాలని, తన వశం కావాలని, తను చెప్పిన మాటలు వినాలని, నీ మొగుడు కేవలం నా దగ్గర పనిచేసేవాడు మాత్రమే, నేను నీకు కావాల్సినంత ఇస్తానని చెప్పని అసలు ఆవిడ మాటల్లో చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. మరి ఇదే ప్రాణ స్నేహితుడైతే, ప్రాణ స్నేహితుడికి నాకు తెలిసిన అర్థం ఏంటంటే భార్య కన్నా ఎక్కువ చెప్పుకుంటాడు ప్రాణ స్నేహితుడికి. మరి అలాంటి ప్రాణ స్నేహితుడు ఇతను ప్రాణాన్ని తీశాడంటే ఎందుకు ప్రాణ స్నేహితుడు అవుతాడండి? ఎందుకు ఈ కట్టు కదా ఇవాళకి నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇన్ని రోజులు బయటికి ఎందుకు రాలేదు? ఒక ఎమ్మెల్యే గారు ఒక రౌడీ షీటర్ చనిపోతే, పాపయ్య చౌదరి ఆయన వీరే చౌదరి చనిపోతే వెంటనే ఆయన స్పందించింది కాకుండా హోంమంత్రి గారు, సీఎం గారు వీళ్ళందరూ వచ్చేసారే. మరి ఈయన ఏం తప్పు చేశాడని లక్ష్మీనాయుడు అంటున్నారు కదా మీడియా మిత్రులు. అయ్యా, మీరు దీన్ని కులపరంగా విడదీకండి, వాళ్ళ ప్రాణ స్నేహితులు అంటున్నారు. కులపరంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఇవాళ మీరు చేస్తున్నటువంటి పరిస్థితులు ఇదే గన వేరే విధంగా ఈ యాక్సిడెంటే గన, ఈ యాక్సిడెంట్ అని మీరు చిత్రీకరిస్తున్న దాన్ని ఇదే మర్డర్ గన ఆ కారు మీద నాయుడుస్ అని ఉండి ఏ రంగా గారి బొమ్మ ఉంటే ఈ పాటికి దీని చుట్టూ ఎంత కథ వెళ్ళేవాళ్ళండి. ఒక సాంబగాడు, ఒక శివగాడు, ఒక మురళిగాడు, ఒక కిట్టుగాడు, వీళ్ళందరూ కూడా గ్రాఫిక్లు పెట్టి, ఒక మూర్తిగాడు మెయిన్ ఛానల్స్లో మొత్తం ఒక గ్రాఫిక్స్తో దీన్ని చిత్రీకరించి ఒక స్పూఫ్తో ఒకటి రెడీ చేసి ఇంత హంగామా చేసేవాళ్ళు. ఇవాళ ఆ మెయిన్ ఏదైతే ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి ఛానల్లో ఒక్కదానిలో కూడా ఎందుకు రావట్లేదండి? దీన్ని బట్టన్నా మరి మేము మాట్లాడటంలో మాదేమన్నా తప్పుందా? ఇది మరి ఒక కులానికి సంబంధించి రంగా గారి అమ్మాయిని టార్గెట్ చేసి ఒక కాపు కులాన్ని ఎలక్షన్స్లో దారుణంగా వాడుకుని ఇవాళ మాట బయటికి రానివ్వకుండా కేసులో కూడా అరెస్ట్ చేసింది ఇద్దరినే. దీనిలో ఇన్వాల్వ్ అయినటువంటి 2 మహిళలు కూడా ఉన్నారు. మరి అలా మహిళల పేర్లు ఎందుకు రానివ్వట్లేదు? ఎవరు దీని వెనకాల ఉన్నారు? ప్రభుత్వం లేదా? ఇవాళ వరకు ప్రభుత్వం 2 వారాలు దాటిపోయినా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన ఎందుకు లేదు? చనిపోయినటువంటి వీరే చౌదరికి ఏమో ఒక్క రోజులోనే ఏకంగా ముఖ్యమంత్రి వరకు స్పందించారు. మరి ఇవాళ లక్ష్మీనారాయణ అతను చనిపోతే
మీకు ఓట్ల కోసం కావాలా? కాపుల్ని బలిజల్ని బలి తీసుకుంటున్నారు, తెలగల్ని తెగ నరుకుతున్నారు, కాపుల్ని మీ ఇంటి దగ్గర కాపలా కాయిస్తున్నారు. ఇందుకే మాట్లాడాల్సి వస్తుంది కులం గురించి. మీరు ఒక్కళ్ళు మీ కులంతోనే గెలిచారా? ఈ ఏ కులము మిమ్మల్ని ఓట్లేసి గెలిపించలేదు, అధికారంలోకి తీసుకురాలేదా? ముఖ్యంగా మొన్న అధికారంలోకి రావడానికి మీకు ఈ కాపు బలిజ తెలగ కులాలు మీకు ఓట్లు వేయలేదా? ఇన్ని రకాలుగా వాడుకుని ఇవాళ జరిగినటువంటి ఈ దారుణాన్ని బయటికి రానివ్వకుండా మీరు ఏ విధంగా చిత్రీకరిస్తారు? ఒక యాక్సిడెంటా? అది కూడా కారులో స్పష్టంగా ఇద్దరు మహిళలు పక్కనే ఉండి ప్రోత్సహించి మరి ఆ యొక్క యాక్సిడెంట్ జరుగుతుండగా దాన్ని చిత్రీకరించే విధంగా మేము మాట్లాడతామని ముందే మాట్లాడుకుని గుద్ది చంపేసేస్తే దాన్ని మీరు యాక్సిడెంట్ కింద చిత్రీకరించాలనుకుంటున్నారు. చేయండి, మీరు ఏం చేస్తారో, ఎంతవరకు దీన్ని మ్యానిపులేట్ చేస్తారో చూస్తాం. కానీ ప్రజల దగ్గర నుంచి మాత్రం ఎవరు కూడా బయటికి తప్పించుకోలేరు. మేమందరం సంఘాల పరంగానే కాదు, రంగా గారి అభిమానులకు ఎక్కడ ఏం జరిగినా కూడా ఆ కుటుంబ సభ్యుడిగా వంగవీటి నరేంద్ర ఎక్కడ అన్యాయం జరిగినా నిలదీస్తామే కాదు, వాడి అంతు చూసేంత వరకు కూడా వాడిని తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేసి వాడికి శిక్ష జీవిత ఖైదు పడేంత వరకు కూడా తప్పనిసరిగా వెంటాడుతూనే ఉంటాం. ఎంతవరకు దీన్ని దాస్తారని చెప్పని కూడా మేము అడుగుతాం. ప్రాణ స్నేహితుడు అనేవాడు ప్రాణం తీయడు, ప్రాణాలు ఇస్తాడు. ప్రాణం తీశాడు అంటే వాడొక దుర్మార్గుడు. వాడి యొక్క నేర చరిత్ర ఎంత గొప్పదంటే వాళ్ళ తల్లి బ్రతికుండగానే కూడా వాడు చనిపోయిందని చెప్పని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశాడు. ఇది మీ మీడియా మిత్రులు ఎంక్వైరీ చేయించండి. మరి పోలీసు వారిని కూడా నేను అడుగుతున్నాను, దయించి మీరు వాడి నేర చరిత్రను తీసుకొచ్చి మీరు ఈ కేసులో సాక్ష్యాల కింద పెట్టండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎవరినైతే మహిళల్ని ఒక నేరం చేసేవాడి కన్నా ఎక్కువ నేరం చేయడానికి ప్రోత్సహించే వాళ్ళది ఇంకా పెద్ద నేరం. మరి అలాంటి పక్క నుండి కారులో కూర్చుని ఈ యొక్క లక్ష్మీనాయుడు కానీ, భార్గవ నాయుడు కానీ, పవన్ నాయుడు కానీ గుద్దుతుంటే ఇంకా గుద్దేసే చంపేసే మన మీదకి వస్తారా వీళ్ళు? మన కులం మీదకి వచ్చి ఇచ్చేస్తారంటే మా ఇంట్లో ఆడవాళ్ళని ఏమైనా చేస్తే మీ దగ్గర తీసుకొచ్చి వదిలేసి వెళ్ళాలా? అంటే మీ ఇంట్లో వదిలేసేయాలా మేము? ఇదే కదా మీరు చెప్తుంది. ఏంటి అన్యాయం జరిగిందని చెప్పని వీళ్ళు వెళ్ళి ప్రశ్నిస్తే, ఏరా నా కొడక బలిజవాడా, నువ్వు మా ఇంటికి వచ్చి అడిగేవాడివరా అని అప్పుడే వచ్చిందండి కులం ప్రస్తావన. లేకపోతే అప్పటి వరకు రాలా. వాళ్ళదేదో వ్యాపారం జరుగుతుంది, స్నేహం అని చెప్పని అనుకున్నాం. కాదు, అది అధికార కండ కావరం. ధనం చూసుకుని రెచ్చిపోయి అధికారంతో చూసుకున్నటువంటి చేస్తున్నటువంటి ఈ దాష్టికాల్ని ఇప్పటికైనా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పనేది మేము. దీన్ని అవసరమైతే ఆ యొక్క మహిళలను కూడా దీనిలో కానీ ఇన్వాల్వ్ చేయకపోతే తప్పనిసరిగా మేము రాష్ట్రం మొత్తం ఒక ఉద్యమం కింద తీసుకెళ్ళి వాళ్ళని జీవిత ఖైదు పడేంత వరకు కూడా మేము ఊరుకోమని చెప్పని మీకు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా అమాయకులైనటువంటి ఈ కాపు కులానికి ఒకటే చెప్తున్నా, వీళ్ళు మనకి బాగా అనుభవం. రంగా గారినే చంపారు మన దగ్గర నుంచి ఎదుగుతున్నటువంటి వ్యక్తిని. తర్వాత ఎంతోమంది నాయకులను ఎదుగుతుంటే కూడా రానివ్వలేదు. ఇంకా వీళ్ళు మనకి మంచి చేస్తారని ఎవడో మాటలు చెప్తే మీరు వెళ్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఇప్పటికైనా నా కాపు సోదరిమణులు ఈ యొక్క దారుణమైన ఇన్సిడెంట్ ద్వారా మీకు కనువిప్పు కలుగుతుందని చెప్పని నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పటికైనా ఈ మాయలోంచి బయటికి రండి. ఈ బూటకపు తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఎవరినైనా సరే వాడుకుని వదిలేస్తుంది. అందితే జుట్టు, లేకపోతే కాళ్ళు, ఇదే పందాన వాళ్ళు నడుస్తూనే ఉంటారు. ముఖ్యంగా మనం అనేవాళ్ళం ఈ కాపు కులం అనేది ఒక బానిసత్వానికే వాళ్ళు గురి చేశారు. ఇప్పటికైనా మీరు మరొక్కసారి నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను, నా కాపు సోదరిమణులకి కళ్ళు తెరవండి. ముఖ్యంగా రంగా గారి అభిమానులకు కూడా నేను చెప్తున్నా, చాలామంది తెలియక బూటకపు మాటలు విని, మాయ మాటలు విని వెళ్తున్నారు. ఈ ప్రభుత్వం అనేది కేవలం వాడుకోవడానికి మాత్రమే, మిమ్మల్ని వాడుకుని ఇంటి ముందు కాపలా పెట్టుకోవడానికి మాత్రమే. దయించి మీ మనసు మార్చుకోండి. ఇంతకన్నా నేను చెప్పగలిగేది ఇదొక్కటే. ఇప్పటికైనా మనందరం కలిసి వస్తే ఈ యొక్క కుటుంబాన్ని ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏదైతే వాళ్ళకి సహాయం ఉందో తప్పనిసరిగా సహాయం వచ్చే విధంగా మనందరం కూడా పోరాడాలి.
ఇక కులాల పరంగా కానీ పార్టీల పరంగా పక్కన పెట్టి రోడ్డు మీద పడిపోయినటువంటి చిన్న పిల్లలు ఉన్నటువంటి ఈ యొక్క కుటుంబాన్ని అక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ఇద్దరు యువకులు వాళ్ళ భవిష్యత్తు ఏంటి? నడుముల వరకు వాళ్ళకి దెబ్బలు తగిలి కింద నడుముల దగ్గర నుంచి కాళ్ళు ఏం పనిచేయలేని పరిస్థితి నేను చూసి వచ్చానండి. చాలా బాధాకరంగా ఉంది. మరి వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వాళ్ళ కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. వీళ్ళందరికీ కూడా సరైన ఆర్థిక సహాయం ఇచ్చి ఆ యొక్క చనిపోయిన లక్ష్మీనారాయణ యొక్క భార్యకి కూడా ఉద్యోగం ఇప్పించి తప్పనిసరిగా వాళ్ళ భవిష్యత్తుకి భరోసా ఇచ్చేంత వరకు కూడా మేము పోరాటం తెలియజేస్తామని చెప్పని మీ అందరికీ చెప్తున్నాను. నమస్కారం.